హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. నేను నా ఫ్రెండ్ ఒకడు కాల్ చేసి, అసలు నువ్వు ఏం నేర్చుకుంటున్నావురా, రోజుకి ఒక కాన్సెప్ట్ పెడుతున్నావు రీల్స్లో, అసలు ఏంటది అంటే బేసిక్ నుంచి లేకపోతే ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పు, అసలు ఏం నేర్చుకుంటున్నావు అంటే వాట్ ఈజ్ ఏ ఏజెంట్ అనేసి అడిగాడు అనమాట. అంటే నాకు కూడా కరెక్టే అనిపించింది. లైక్ ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకొని వాడికి మాత్రమే కాదు, లైక్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనిపించింది, ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని, సో దట్ యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్, రైట్? అంటే వీడు ఏం నేర్చుకుంటున్నాడు, అసలు దీనివల్ల యూజ్ కేస్ ఏంటి, ఇది నేర్చుకుంటే మనకి ఫ్యూచర్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయా లేదా అనేది యూ కెన్ ఆల్సో అండర్స్టాండ్, రైట్? దట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. అసలు వాట్ ఈజ్ ఏజెంట్? యా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే టేక్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. లైక్ నేనే తీసుకుంటే, లైక్ లెట్స్ సే సపోజ్ నాకు ఒక కంపెనీ ఉంది అనుకున్నాం, పరమేష్ టెక్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ ఉంది. అందులో నేనేం చేశానంటే కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేశాను. నేను ఎలా ప్రొవైడ్ చేశానంటే, నా దగ్గర ఒక 10 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. 10 మంది ఎంప్లాయీస్ వాళ్ళు ఏం చేశారంటే, ఏదైనా ఒక కస్టమర్ వచ్చి వాడికున్న క్వరీస్ అడుగుతాడు అనమాట. ఐ మీన్ వాడికున్న డౌట్స్ అడుగుతాడు వీళ్ళని. ఏదైనా మెయిల్ ద్వారా అయినా కానీ, వాట్సాప్ ద్వారా అయినా కానీ, లేకపోతే కాల్ చేసి అయినా కానీ, ఏదైనా వాడికున్న డౌట్స్ అడుగుతారు. వీళ్ళకి కూడా కరెక్ట్ ఐడియా ఉండదు అనమాట. ఐ మీన్ ఏంటి ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటని వీళ్ళు కూడా కరెక్ట్ ఐడియా ఉండదు. వీళ్ళు ఏం చేశారంటే, దే విల్ గో ఇన్ టు ద నాలెడ్జ్ బేస్. నాలెడ్జ్ బేస్ అంటే ఏంటంటే, లైక్ ఏదైనా వర్డ్ ఫైల్స్ కానీ, పీపీటీస్ కానీ, పీడిఎఫ్స్ కానీ, లేకపోతే ఎనీథింగ్ ఇట్ మేబీ, ఏదైనా ఒక నాలెడ్జ్ బేస్కి వెళ్ళి, ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్, ఒక పీడిఎఫ్ అనుకున్నాం. నా కంపెనీ పరమేష్ టెక్ సొల్యూషన్స్కి కావాల్సిన డాక్యుమెంట్స్ మొత్తం ఆ పీడిఎఫ్లో ఉంటాయి. ఐ మీన్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ పీడిఎఫ్లో ఉంటాయి. యూజర్ రిలేటెడ్ క్వరీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఆన్సర్ దీంతో ఉంటాయి అనమాట. ఐ మీన్ ఆ పీడిఎఫ్లో ఉంటాయి. సో వీళ్ళు ఏం చేశారంటే, నా దగ్గర ఉన్న 10 మంది ఎంప్లాయీస్ వాళ్ళు ఆ పీడిఎఫ్ వెతికి మొత్తం అంతా సెర్చ్ చేసి యూజర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేశారు. సో వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. వాళ్ళు యూజర్కి రిప్లై ఇచ్చారనమాట. వాట్సాప్ ద్వారా అయినా, మెయిల్ ద్వారా అయినా కానీ, లేకపోతే ఇంకొకటో వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళు రిప్లై ఇస్తారు. సో నేనేమంటున్నా అంటే, ఫ్లో ఆఫ్ వర్క్ ఏదైతే ఉందో, నా దగ్గర ఉన్న 10 మంది ఎంప్లాయీస్ చేసే వర్క్ ఏదైతే ఉందో, దానికి నేను ఒక ఏజెంట్ బిల్డ్ చేయొచ్చు అంటున్నా. ఐ మీన్ మనం కరెక్ట్గా నేర్చుకుంటే చేయొచ్చు అంటున్నా. ఎలా చేయాలో చెప్తా. ఫస్ట్ యూజర్ క్వశ్చన్ అడుగుతాడు కదా, ఆ క్వశ్చన్ని అది ఇన్పుట్గా తీసుకుంటుంది. మనం ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్. వెరీ సింపుల్, చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ఎ సింపుల్ పైథాన్ ప్రోగ్రామ్. ఆ యూజర్ పంపించిన క్వరీని ఇన్పుట్గా తీసుకుంటుంది. ఇన్పుట్గా తీసుకొని దానికి ఉన్న రీజనింగ్ పవర్తో అది అండర్స్టాండ్ చేసుకొని అది నాలెడ్జ్ బేస్లో సెర్చ్ చేస్తుంది, విచ్ ఈజ్ మై పీడిఎఫ్. నేను నా కంపెనీ రిలేటెడ్ మొత్తం నా పీడిఎఫ్లో పెట్టాను కదా, ఆ పీడిఎఫ్లో సెర్చ్ చేస్తుంది. సో యూజర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మన దగ్గర ఉందా లేదా అని చెప్పేసి అది పీడిఎఫ్లో సెర్చ్ చేస్తుంది. ఓకే, ఆ పీడిఎఫ్లో సెర్చ్ చేసి దానికి ఒకవేళ ఆన్సర్ దొరికిందంటే అది తీసుకొని వచ్చి నువ్వు వాట్ ఎవర్ ఇట్ మేబీ, నువ్వు ఏదైతే అక్కడ రెడీ చేసి పెడతావో, ఐ మీన్ నువ్వు ప్రిపేర్ చేసి పెడతావో, ఏ ఫార్మాట్లో నేను నీకు రిప్లై ఇవ్వాలి, యూజర్కి రిప్లై ఇవ్వాలి అని చెప్పేసి ఆ ఫార్మాట్లో అది రిప్లై ప్రిపేర్ చేస్తుంది అనమాట. లెట్స్ సే సపోజ్ నాకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, నాకు సమ్ లోన్ ఇన్ఫర్మేషన్ కావాలనిపించింది అనుకో. నేను ఒక లోన్ తీసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి నేను క్వశ్చన్ అడిగాను అనమాట ఆ ఏజెంట్ని. అది ఆ క్వశ్చన్ తీసుకొని వాట్ ఎవర్ క్రైటీరియా, నేను ఒక ఏజ్ ప్రొవైడ్ చేశాను, నేను ఒక ఏజ్ ప్రొవైడ్ చేశాను, నాకు 18 years ఆఫ్ ఏజ్ ఉంది, నాకు లోన్ వస్తుందా లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా దాన్ని. సో అది ఇన్పుట్గా తీసుకొని ఫైల్స్లోకి వెళ్ళి చెక్ చేసి, సో వీడికి ఇంత ఏజ్ ఉంది, వీడికి లోన్ వస్తుందా రాదా అని చెప్పేసి చెక్ చేస్తుంది అనమాట. ఒకవేళ వాడు లోన్ ఎలిజిబుల్ అయితే వాడికి ఒక మెయిల్ పంపిస్తుంది. నేను మెయిల్ ఫార్మాట్ నీట్గా ప్రిపేర్ చేసి పెడతా, ఈ ఫార్మాట్లో నువ్వు మెయిల్ పంపించాలి అని చెప్పేసి విత్ రెస్పెక్ట్ఫుల్ మెయిల్ పంపిస్తుంది. సో ఈ కంప్లీట్ నా దగ్గర ఉన్న 10 మంది ఎంప్లాయీస్ చేసే వర్క్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఆటోమేట్ అయిపోయినట్టే కదా. ఆ 10 మంది నాకు ఇంక అవసరం లేదు. ఐమ్ రైట్? ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. దిస్ ఐఎమ్ గోయింగ్ టు డూ. నాకు కూడా తెలియదు కంప్లీట్గా ఎలా చేయాలని, కంప్లీట్ వర్క్ ఫ్లో నాకు కూడా తెలియదు. నేను ముందే మెన్షన్ చేశాను కదా, నేను కూడా ఇప్పుడే నేర్చుకుంటున్నా. సో కాబట్టి దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, ఫాలో మై కాన్సెప్ట్స్. ఐ మీన్ నేను రోజు పోస్ట్ చేస్తున్న ప్రతి కాన్సెప్ట్ని ఫాలో అవుతూ వస్తే ఈ కైండ్ ఆఫ్ ఏజెంట్స్ మనం బిల్డ్ చేయొచ్చు. ఓకే, మనకి ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు డౌట్స్ ఉన్నా కానీ, నాకు డౌట్స్ ఉన్నా కానీ కమ్యూనికేట్ అయ్యి నేర్చుకుందాం. సో వీ విల్ గ్రో అప్ టుగెదర్, రైట్? సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్, ప్లీజ్ మెసేజ్ మీ, ఐ విల్ క్లియర్ ఇట్. థ్యాంక్ యూ, బై బై.